బాబాయ్ గుడ్ మార్నింగ్. వినిపిస్తుందా క్లియర్గా? మంచిగా పడుకున్నారా నైటు? రాత్రి బాగా పడుకున్నావా? నిద్ర పట్టిందా? ఓకే రైట్. సుఖాసనలో కూర్చోండి, మంచిగా నిటారుగా కూర్చోండి. నిటారుగా కూర్చొని కళ్ళు మూసుకొని నమస్కార స్థితికి రండి. ఇట్లా నమస్తే పెట్టండి. కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. నెమ్మదిగా చేతులు విడుదల చేయండి. గట్టిగా మర్దన చేయండి. రెండు అరచేతులను మర్దన చేస్తూ ముఖ కండరాలకి మర్దన చేయండి. ఇట్లా ముఖ కండరాలకి మర్దన చేస్తూ మెడ కండరాలకి మర్దన చేస్తూ మీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. నన్ను చూస్తూ చేయండి. ఫస్ట్ ఎక్సర్సైజ్ సింపుల్గా చేయండి. బాగా ఎక్కువగా ప్రెషర్ అయ్యాకండి బాడీలో. ఏం లేదు, శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తలను కొంచెం ఇట్లా వెనుకకు వంచండి. శ్వాస వదులుతూ ముందుకు వంచండి. ఇంతే. శ్వాస తీసుకుంటూ తలను పైకి, శ్వాస వదులుతూ తల కిందికి. చేస్తున్నారా? సింపుల్గానే ఉంటుంది, ఇదేం కాదు. శ్వాస తీసుకుంటూ తల పైకి, శ్వాస వదులుతూ తల కిందికి. 1 2 3 4 మళ్ళీ డౌను. అదే ఒక 10 రౌండ్స్ చేయండి. 10 రౌండ్స్ చేయండి. శ్వాస తీసుకుంటూ తల పైకి. నా వీడియో కనబడుతుందిగా క్లియర్గా మీకు? రైట్. శ్వాస తీసుకుంటూ తల పైకి, శ్వాస వదులుతూ తల కిందికి దించండి. అంతే. మీ మెడని గమనించండి. శ్వాస తీసుకుంటూ హెడ్ అప్, శ్వాస వదులుతూ హెడ్ డౌన్. మీకు అనుకూలంగా. గుడ్. అంతే చేయండి. శ్వాస తీసుకుంటే కిందికి, గుడ్. పైకి, గుడ్. కిందికి, మళ్ళీ పైకి, మళ్ళీ కిందికి. మీ మెడ భాగాన్ని గమనించండి, గొంతు భాగాన్ని గమనించండి. వెరీ గుడ్. ఓకే బాబాయ్, సరిపోతుంది అది. పిన్ని ఒక 10 ఆవర్తనాలు చేయాలి. అది సింపుల్గా నిటారు కూర్చోవాలి. టెన్షన్ లేకుండా శ్వాస తీసుకుంటూ తల పైకి, శ్వాస వదులుతూ తల కిందికి. అంతే. రెండవ వ్యాయామం చూడండి. రెండవ వ్యాయామము ఇక శ్వాసతోటి సంబంధం లేకుండా చేయండి మీరు. ఇక ఎడమ పక్కకు కొంచెం వంచండి, మళ్ళీ సెంటర్కు రండి. మళ్ళీ కుడి పక్కకు కొంచెం వంచండి, మళ్ళీ సెంటర్కు రండి. ఇలా 1 2 కొంచెమే, 3 4 5 6 7 సైడ్స్కి వంచండి. సైడ్స్కి, గుడ్. కొంచెమే. మళ్ళీ సెంటర్కి రండి, మళ్ళీ ఆపోజిట్, గుడ్. మళ్ళీ సెంటర్, గుడ్. వెరీ గుడ్. 10 ఆవర్తనాలు చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే చాలు. మూడవ వ్యాయామం. మీ భుజాలు తిరగద్దు, తల మాత్రమే తిరగాలి. ఇలా ఎడమ పక్క నుంచి వెనుకకు చూడండి. ఇంతే. ఎడమ పక్క నుంచి వెనుకకు చూడండి. మళ్ళీ సెంటర్కు రండి.
మళ్ళీ కుడి పక్క నుంచి వెనుకకు చూడండి. మళ్ళీ సెంటర్కు రండి. కొంచెమే ఎక్కువ వద్దు. శ్వాస తీసుకుంటూ ఎడమ పక్క నుంచి వెనుకకు చూస్తున్నాం. మళ్ళీ శ్వాస వదులుతూ సెంటర్కి వస్తున్నాం. మళ్ళీ శ్వాస తీసుకుంటూ కుడి పక్క నుంచి వెనుకకు చూస్తున్నాం. మళ్ళీ శ్వాస వదులుతూ సెంటర్కి వస్తున్నాం. శ్వాస తీసుకుంటూ ఎడమ పక్క నుంచి వెనుకకు చూస్తున్నాం. శ్వాస వదులుతూ సెంటర్కి వస్తున్నాం. మళ్ళీ శ్వాస తీసుకుంటూ కుడి పక్క నుంచి వెనుకకు చూస్తున్నాం. మళ్ళీ శ్వాస వదులుతూ సెంటర్కి వస్తున్నాం. గుడ్. చూడండి, నైస్. ఎడమ పక్కకి ఎడమ భుజం నుంచి వెనుకకు చూడండి. గుడ్, వెరీ గుడ్. మళ్ళీ సెంటర్కి రండి. సెంటర్, గుడ్. మళ్ళీ ఆపోజిట్, వెరీ గుడ్. గుడ్. మళ్ళీ సెంటర్, గుడ్. మెడని గమనించండి, గొంతు భాగాన్ని గమనించండి. గుడ్ 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 గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, సో సరిపోతుంది, సరిపోతుంది. 4వ ఎక్సర్సైజ్ చూడండి. రొటేషన్. ఇలా సింపుల్గా మీ తలని సర్కిల్స్ చేయండి. ఇట్లా గడియారములు ఏ విధంగా తిరుగుతుందో మెల్లమెల్లగానే, ఎక్కువ వద్దు, నాంతొద్దు. మీకు తోసినంత, మీకు వీలైనంత మాత్రమే చేయండి, ఎక్కువగా వంచకండి. ఇంతే, సింపుల్గా. నేను ఎట్లా చేస్తున్నాను చూడండి, సింపుల్గా ఇంతే, ఇలా సింపుల్గా ఇంతే. మెడ భాగాన్ని గమనించండి, మీ గొంతు భాగాన్ని గమనించండి. ముఖ్యంగా గొంతులోని భాగాలు ఫ్లెక్సిబిలిటీకి వస్తే మనకి వాయిస్ పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి గొంతులోని భాగాలకి మంచి మసాజ్ జరుగుతుంది. ఆ మసాజ్ని మనము అనుభవిస్తూ ఆస్వాదిస్తూ చేస్తున్నాం. మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో చేయండి. యాంటీ క్లాక్ వైజ్ చేయండి. యాంటీ క్లాక్ వైజ్, 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 యాంటీ క్లాక్ వైజ్. ఓకే, అయిపోయిందా? యాంటీ క్లాక్ వైజ్ చేశారా? ఓకే, కళ్ళు మూసుకొని గమనించండి, మీ మెడ భాగాన్ని గమనించండి. కొంచెంసేపు కళ్ళు మూసుకొని మెడ భాగాన్ని గమనించండి. మెడలలో మంచి వ్యాయామం జరిగింది. మన తలకు ఉన్న మొండానికి అది జంక్షన్ పాయింట్, కాజీపేట జంక్షన్ లాగా, సికింద్రాబాద్ జంక్షన్ లాగా. ఈ వ్యాయామం వల్ల మంచి మసాజ్ జరిగి మీ గుండె నుంచి తలకి రక్త ప్రసరణ బాగా జరిగి కాన్షియస్ పెరుగుతుంది. వాయిస్ కూడా క్లియర్గా రావడానికి మెడ భాగానికి, గొంతు భాగానికి మంచి రక్త ప్రసరణ జరిగింది. కళ్ళు మూసుకొని గమనించండి. రైట్, కళ్ళు తెరుద్దాం. ఇంకొక వ్యాయామం చేద్దాం. సింపుల్ వ్యాయామం ఇది. ఇట్లా మోకాళ్ళ పైన నిల్చోండి. వెనక కాళ్ళు వెడల్పు చేయండి. నాలాగా మోకాళ్ళకు కాళ్ళకు మధ్య సేమ్ డిస్టెన్స్ ఉండాలి. చేతులు ముందు తీసుకోండి, ఇలా, ఇగో ఇలా. సింపుల్. ఒకసారి చూడండి, ఇక నేను చేస్తున్నా, మీకు నన్ను చూడండి. ఫస్ట్ శ్వాస తీసుకుంటూ ఇటు తల లేపాలి, అటు పిరిదిల భాగం కూడా లేపాలి. ఓకేనా? శ్వాస వదులుతూ కొంచెం మీ ఛాతిని పొట్టను పైకి అనాలి. ఇంతే, కొంచెం పైకి ఉబ్బించండి, ఎక్కువ వద్దు. శ్వాస తీసుకుంటూ హెడ్ అప్, శ్వాస వదులుతూ ఇంతే, సింపుల్. మీ ఛాతీ పొట్ట కొంచెం పైకి లాగి, కొంచెం మీ గద్దువని కొంచెం కాలర్ బోన్ దగ్గరికి తీసుకెళ్ళండి, బలవంతం చేయకండి. శ్వాస తీసుకుంటూ హెడ్ అప్, శ్వాస వదులుతూ హెడ్ డౌన్, శ్వాస తీసుకుంటూ హెడ్ అప్, శ్వాస వదులుతూ హెడ్ డౌన్. చేయండి, ఒక 5 ఆవర్తనాలు చేయండి.
వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే, ఆపేసేయండి. ఇక ఆపేసి మళ్ళీ మంచిగా కూర్చోండి. ఇంతకుముందులా కూర్చోండి, సుఖాసనంలో కూర్చోండి. నేను ఇంకొకటి చేస్తున్నా, మీరు చూడండి. మూడవ వ్యాయామము సింహగర్జన. సో ఒకసారి చూడండి. నేను ఇట్లా కూర్చుంటాడా పిన్ని మోకాళ్ళ పైన? ఇప్పుడు చూడండి నేను ఎట్లా కూర్చుంటున్నానో, ఇట్లా బొటనవేళ్ళు ఇట్లా పైకి ఆనించి ఇట్లా కూర్చున్నా. ఇలా చూడండి, ఒకసారి చూడండి. కూర్చొని మోకాళ్ళ మధ్య కొంచెం వెడల్పు చేసిన 2 అరచేతులు మోకాళ్ళ మధ్య ఆనించిన, వేలు నాకెళ్ళే చూస్తున్నాయి ఇట్లా చూసి. ఇప్పుడు నేను ముక్కు రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటున్నా. ఇలా తీసుకొని నోరు వెళ్ళబెట్టి నాలుక చాచి సింహంలాగా అరవాలి. కానీ మీరు అంత అరవకండి, మామూలుగా సౌండ్ చేయండి ఇట్లా. ఇగో ముక్కు రంధ్రాల ద్వారా శ్వాస తీసుకోవాలి, నోరు వెళ్ళబెట్టాలి, నాలికను బాగా చాచి కొంచెము ఇషింగ్ సౌండ్ చేస్తూ శ్వాసను నోటి ద్వారా బయటకు వదలాలి. గుడ్. ముక్కు రంధ్రాల ద్వారా శ్వాస తీసుకోండి, నోరు వెళ్ళబెట్టండి, నాలిక బయటకు చాపండి, కొంచెం ఇషింగ్ సౌండ్ చేస్తూ శ్వాసను బయటకు వదలండి. ఇలా ముక్కు రంధ్రాల ద్వారా శ్వాస తీసుకొని నోరు వెళ్ళబెట్టి నాలికను చాచి ఇష్ అని సౌండ్ చేస్తూ బయటకు పంపండి. మనం అరవాలి కానీ అరవద్దు, మీకు కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి ఎక్కువగా అరవద్దు, మామూలుగా ఇషింగ్ సౌండ్ చేస్తూ బయటకు పంపండి. ఇలా గుడ్. ఒక 5 రౌండ్లు చేయండి బాబాయ్, 5 రౌండ్లు చేయండి. గొంతును గమనిస్తూ చేయండి. గుడ్, వెరీ గుడ్. శ్వాస ముక్కు రంధ్రాల ద్వారా తీసుకోండి, నోరు వెళ్ళబెట్టి నాలికను చాచి నోటి ద్వారా శ్వాస ఇష్ అనే సౌండ్ చేస్తూ బయటకు పంపండి. అంతే. కొంచెం సౌండ్ రప్పించండి, మరీ బిగ్గరగా వద్దు, కొంచెం సౌండ్ రప్పించండి. ఓకే, రిలాక్స్, చాలు. ఒక 10 ఆవర్తనాలు అయిన తర్వాత కూర్చోండి. మీరు ప్రశాంతంగా కూర్చోండి, కళ్ళు మూసుకొని గమనించండి, గొంతును గమనించండి, గొంతులో జరిగినటువంటి మార్పులు గమనించండి. కళ్ళు మూసుకొని మీ గొంతును గమనించండి. గుడ్. ఓకే, ఇప్పుడు కళ్ళు తెరవండి. 4వ వ్యాయామం కర్ణశక్తి వికాసక్. నేను చేస్తాను, ఒకసారి మీరు చూడండి. సో నా బొటనవేళ్ళతోటి ఈ చెవి దిమ్మల పైన ఆనించాను, మిగతా 4 వేళ్ళు ముఖం పైన. చూడండి, ఫస్ట్ చూసినాక చేయండి, ఒక రౌండ్ చూసినాక చేయాలి. మిగతా 4 వేళ్ళు ముఖం పైన ఆనించిన నా బొటనవేళ్ళతోటి ఆ చెవి దిమ్మెలను కొంచెం నొక్కి పడుతున్నా, అంటే బయట శబ్దం నాకు వినబడదన్నమాట. చూడండి. ఇక ఇప్పుడు శ్వాస తీసుకుంటూ తలను వెనుకకి వంచుతున్నా. ఇలా కొంచెమే శ్వాస వదులుతూ ఇలా తలను కిందికి వంచుతూ మీ గద్దువని ఆ కాలర్ బోన్ దగ్గరికి తీసుకెళ్ళండి. మీ శక్తి మేరకు, బలవంతం చేయకండి. ఇగో శ్వాస తీసుకుంటూ హెడ్ అప్,
శ్వాస వదులుతూ హెడ్ డౌన్. గొంతును గమనించండి. శ్వాస తీసుకుంటూ హెడ్ అప్, శ్వాస వదులుతూ హెడ్ డౌన్, శ్వాస తీసుకుంటూ హెడ్ అప్, శ్వాస వదులుతూ హెడ్ డౌన్. గుడ్. ఒక 10 ఆవర్తనాలు చేయండి. వెరీ గుడ్. కొంచెం నొక్కండి. ఇక నా సౌండ్ మీకు వినబడదు. మీకు మీరే 10 రౌండ్లు చేయాలి. 10 రౌండ్లు చేసినాక చేతిని దించండి. ఏం కాదు, మీరు హెడ్ టచ్ చేయండి. పిన్ని హెడ్ని పట్టుకొని చేయించండి, ఏం కాదు, మెల్లగా. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కొంచెం నొక్కండి. మా సౌండ్ మీకు వినబడద్దిగా. మీకు మీరే ఒక 5 ఆవర్తనాలు చేసినాక చేతిని దించేసి రిలాక్స్ అవ్వాలి. కళ్ళు మూసుకొని మీ గొంతులో జరిగినటువంటి మార్పులను గమనించండి. ఏం లేదు, సింపుల్. దీన్ని జిహ్వ మూల శోధన అంటాము. జిహ్వ మూల శోధన ఏం లేదు, నోరు వెళ్ళబెట్టాలి మొదలు ఇట్లా. కుడి చేతి యొక్క చూపుడు వేలు, మధ్య వేలు ఆ నాలికపై నుంచి లోపటికి నొక్కుతూ కొండ నాలిక ఉంటుంది కదా మధ్యలో, ఆ కొండ నాలికకు లైట్గా ఈ 2 వేళ్ళని టచ్ చేసేలాగా ట్రై చేయని చెప్పండి. ఇలా ఇలా చూడండి. టచ్ చేసిన తర్వాత ఏదో దగ్గు వస్తుంది, కొంచెం ఉమ్ము వస్తుంది. ఆ చేతిని రిలీజ్ చేసి వీలైతే ఉమ్ము వస్తే ఆ ప్లేట్లో ఉమ్మేయని చెప్పండి. ఇలా దగ్గు వస్తుంది కాబట్టి ఉమ్మి ఆ ప్లేట్లో ఇవ్వని చెప్పండి. కొండ నాలికకు చిన్నగా ఈ చూపుడు వేలు, మధ్య వేలు టచ్ చేసి దాన్ని కొంచెం అటు ఇటు కదల్చి మీకు ఎట్లాగో దగ్గు వస్తుంది. అప్పుడు చేతిని తీసేసి ఆ ప్లేట్లో మీరు ఉమ్మేయండి. ఇలా అట్లా చిన్న చిన్నగా మనకు చిన్న చిన్న పీసెస్ లాగా బయటకు వచ్చేస్తుంది. దీంతో ఏం ప్రాబ్లం లేదు, సింపుల్ క్రియ. జిహ్వ మూల శోధన అంటాము. వెరీ వెరీ పర్ఫెక్ట్ క్రియ ఫర్ యువర్ వాయిస్ కల్చర్. చేస్తున్నాడా? వెరీ గుడ్. ఆ చూపుడు వేలు, మధ్య వేలును కొండనాలికకు అటు ఇటు తగిలించి దగ్గు రాగానే 2 వేలను బయటకు తీస్తే మనకు దగ్గుతో పాటు ఆ ఉమ్ము వస్తుంది. తెల్ల తెల్లగా వేస్ట్ అంతా, బ్యాక్టీరియా, వైరస్ వేస్ట్ అంతా మనకి బయటకు వస్తుంది. ప్లేట్లో ఉమ్మేయని చెప్పండి. సరిపోయిందా? ఓకే, చాలు. 5 రౌండ్స్ చేసినాక మీరు విశ్రాంతి పొందండి, రిలాక్స్ అవ్వండి, కళ్ళు మూసుకోండి. సుఖాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని మీ గొంతులో మసాజ్ని గమనించండి. మీ కొండ నాలుకకి చూపుడు వేలు, మధ్య వేలుతోటి టచ్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి వేస్ట్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు నా వాయిసే డిజిటల్ వాయిస్ లాగా తయారైంది. నాకేం ప్రాబ్లం లేదు. ఇది సింగర్స్కి వాయిస్ కల్చర్లో నంబర్ 1 వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్. జిహ్వ మూల శోధన్. ఓకే, రిలాక్స్. గోరువెచ్చని నీరు బీపీ ఉంది కాబట్టి సాల్ట్ వేయద్దు. ఇది కొత్తదేం కాదు, మనందరికీ తెలిసిందే. గార్గ్లింగ్ అంటే గొంతు వరకు నీళ్ళని తాగి ఇట్లా సౌండ్ చేస్తూ ఉమ్మేస్తాం, పొకిలించి ఉమ్మేస్తాం. ఇది పెద్ద కష్టమేం కాదు. చూడండి, నేను చేస్తున్నా చూడండి ఒకసారి. మింగకు అని చెప్పండి. మింగిన ఏం కాదు, ఎందుకంటే సాల్ట్ లేదు కాబట్టి మింగిన ఏం కాదు. కానీ మింగకుండా చూడండి, ఇక ఇలా. ఇంతే. మనకి ముఖం కడిగేటప్పుడు గొంతు వరకు నీళ్ళని తాగి ఇట్లా ఒక రకమైన సౌండ్ చేస్తాం, గలగల సౌండ్ చేస్తూ ఉమ్మేయండి, బస్. సింపుల్. గోరువెచ్చని నీరు
గొంతు వరకు ఒక హాఫ్ గ్లాసు చిన్నగా తాగేసి మింగకుండా గొంతులో సౌండ్ చేయండి, గలగల సౌండ్ చేస్తూ ఉమ్మేయండి. పొక్కిలిచ్చి ఉమ్మేస్తాం కదా బాబాయ్ మనం ముఖం కడిగేటప్పుడు, అదే చేయండి, ఏం కాదు, దీంతో ఏం ప్రాబ్లం లేదు, గొంతంతా ఫ్రెష్ అయిపోతుంది. సాల్ట్ వేయకండి, సాల్ట్ వేస్తే బెటర్, కాకుండా మనకు బీపీ ఉంది కాబట్టి సాల్ట్ వద్దు. ఒక 3 రౌండ్స్ చేయండి. వెరీ గుడ్. ఒక 3 రౌండ్స్ అయ్యాక ఆపేసేయండి. రైట్. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని నిటారుగా కూర్చోండి. గమనించండి, గొంతులో మనం వాష్ చేసుకున్నాం ఫ్రెష్గా. కళ్ళు మూసుకొని గమనించండి. నౌ టంగ్ ఎక్సర్సైజ్. మీకు వీలైన ఆసనంలో కూర్చోండి, సుఖాసనంలో కూర్చోండి. టంగ్ ఎక్సర్సైజ్. ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే టంగును బాగా వెళ్ళబెట్టినాక మీరు ఎక్సర్సైజ్ చేయండి. చూడండి, ఫస్ట్ ఎక్సర్సైజ్ టంగ్ అప్ అండ్ డౌన్ మూమెంట్స్. ఇలా నాలికను బాగా ముందుకు చాచి అప్పుడు దాన్ని పైకి కిందికి అనండి. చాచినటువంటి నాలికను పైకి కిందికి అనండి. నాలుక మీకు వీలైనంత బయటకు చాచినాక అప్ అండ్ డౌన్ మూమెంట్ చేయండి. ఇట్లా అప్పు డౌన్, అప్పు డౌన్, అప్పు డౌన్. ఇప్పుడు అప్ అండ్ డౌన్ తర్వాత సైడ్స్. ఇప్పుడు కూడా నాలుకను బాగా ముందుకు చాచినాక సైడ్స్ ఇక చూడండి. గుడ్. ట్రై చేయండి. నాలుకను మీకు వీలైనంత ముందుకు చాచి లెఫ్ట్ సాగదీయండి, రైట్ సాగదీయండి. మీ నాలుకను గమనించండి, గొంతును గమనించండి. ఎపిగ్లటిస్ అనేది ఉంటుంది, అది స్టిమ్యులేట్ అయితే, అది మసాజ్ అయితే మనం పర్ఫెక్ట్గా మాట్లాడగలం. సో అది మనకిప్పుడు మసాజ్ అవుతుంది, మంచి వ్యాయామం జరుగుతుంది, దానికి మంచి రక్త ప్రసరణ జరుగుతుంది. ఓకే. ఒక 10 రౌండ్స్, అటొక 5 ఇటొక 5 తర్వాత ఆపేసేమని చెప్పండి. కళ్ళు మూసుకొని నాలుకని గమనించండి. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. గుడ్. ఇంకొక వ్యాయామము టంగ్ రొటేషన్. ఏం లేదు, నాలుకని ముందుకు చాపాలి, ఒక సర్కిల్ క్లాక్ వైజ్ ఒక 5 రౌండ్లు, యాంటీ క్లాక్ వైజ్ ఒక 5 రౌండ్లు సర్కిల్స్ చేయాలి. ఇలా చూడండి. నాలాగా టంగ్ని ముందుకు చాచి క్లాక్ వైజ్ ఒక 5 రౌండ్స్, యాంటీ క్లాక్ వైజ్ ఒక 5 రౌండ్స్ చేయండి. నాలుకని గమనిస్తూ చేయండి. మీ గొంతును గమనిస్తూ చేయండి. ముఖ్యంగా క్లాక్ వైజ్ ఒక 5 రౌండ్స్, యాంటీ క్లాక్ వైజ్ ఒక 5 రౌండ్స్ చేసినాక ఆపేసి అని చెప్పండి. ఓకే. కళ్ళు మూసుకొని కూర్చోండి, నాలుకని గమనించండి. మనం మాట్లాడడంలో నాలుక అనేది కీలక పాత్ర పోషిస్తుంది.
ఆ నాలుకని సాగదీసి మనం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్స్ చేయడం ద్వారా నాలుకకి మంచి మసాజ్ జరిగి మంచి రక్త ప్రసరణ జరిగి నాలుక ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. నాలుకలో ఏ యాంగిల్ కంటే ఆ యాంగిల్ కదలడానికి మంచి వదులుతనంగా తయారైంది. నెమ్మదిగా కళ్ళు తెద్దాం. 3 to 4 minutes శవాసనంలో పడకబెట్టండి. 2 కాళ్ళ మధ్య ఒక 1/2 మీటర్ నుంచి మీటర్ వెడల్పు చేయండి. 2 చేతులు బాడీకి ఒక 1/2 feet ఆర్ 1 feet అరచేతులు ఆకాశం వైపు చూపండి. మనం ఎక్సర్సైజ్ చేసాం కాబట్టి కొంచెం విశ్రాంతి పొందాలి. రిలాక్సేషన్ టెక్నిక్, దీన్ని QRT అంటాము, క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్. 2 కాళ్ళ మధ్య 1/2 మీటర్ నుంచి మీటర్ వెడల్పు చేయండి. 2 చేతులు బాడీకి 1 feet దూరంలో ఉంచేసి అరచేతులు ఆకాశం వైపు చూపిస్తూ హాయిగా విశ్రాంతి పొందండి. పొట్ట యొక్క కదలికలను గమనించండి. సహజమైనటువంటి శ్వాసక్రియలో మీ పొట్ట యొక్క కదలికలను గమనించండి, అంతే. రెండవ స్టెప్పులో మీ శ్వాసకి పొట్టకి మధ్య సంబంధాన్ని గమనించండి. శ్వాస తీసుకునేటప్పుడు పొట్ట పైకి లేస్తుంది, శ్వాస వదిలేటప్పుడు పొట్ట కిందికి దిగుతుంది. ఈ శ్వాసకి పొట్టకి మధ్య సంబంధాన్ని మీరు గమనించండి, అంతే, 1 నిమిషం వరకు. థర్డ్ స్టెప్పులో కావాలనే నిండుగా శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకునేటప్పుడు మన శరీరము గాలిలో లేస్తున్నట్టుగా, తేలికైనట్టుగా, శక్తివంతమైనటువంటి శరీరాన్ని మీరు గమనిస్తున్నారు. మళ్ళీ పూర్తిగా శ్వాస వదిలేటప్పుడు మీ వీపు యొక్క అన్ని భాగాలు, శరీరం యొక్క అన్ని భాగాలు నేలకు ఆని గాఢంగా విశ్రాంతి పొందుతున్నటువంటి శరీరాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు. కావాలనే నిండుగా శ్వాస తీసుకోండి. మీ లైట్ అయిన బాడీని గమనించండి, ఎనర్జైజ్డ్ బాడీని గమనించండి, ఫ్లోటింగ్ బాడీని గమనించండి. కావాలనే పూర్తిగా శ్వాస వదలండి. మీ కొలాప్స్డ్ బాడీని, రిలాక్స్డ్ బాడీని గమనించండి. 1 నిమిషం వరకు మీరు ఇలాగే కొనసాగించండి. జీవితంలో గెలుపు ఓటములు సహజం. రాత్రింబవళ్ళు సహజం.
ఋతువులు మారడం సహజం, కష్ట సుఖాలు సహజం. కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఆందోళన లేకుండా, కుంగుబాటు లేకుండా, ఒత్తిడి లేకుండా, ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నించడం మానవ ధర్మం. ఫలితము ఎలా వచ్చినా దైవ ప్రసాదంలా స్వీకరిస్తే ఈ ప్రపంచంలో నిన్ను ఎవరూ ఏమి చేయలేరు. మానసిక ఒత్తిడి నుంచి, కుంగుబాటు నుంచి, ఆందోళన నుంచి మనకి హానికరమైనటువంటి నెగిటివ్ కెమికల్స్ శరీరంలో రిలీజ్ అయ్యి మనకి రోగ రూపంలో ల్యాబులలో టెస్టులలో బయటపడుతుంది. మనసులో పుట్టినటువంటి రోగం శరీరంలో తేలుతుంది. కాబట్టి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చాం, పోయేటప్పుడు కూడా ఖాళీ చేతులతోటే పోతాం. ఏం పట్టుకొని పోం. ఎవరైతే ఆనందంగా జీవిస్తారో, సంతోషంగా జీవిస్తారో వారే గొప్ప వ్యక్తులు. ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నించు. ఇప్పుడు నిండుగా శ్వాస తీసుకొని ఒకటే శ్వాస వదిలేటప్పుడు నేను 25% ఆ అనే శబ్దం చేస్తాను, 25% ఊ అనే శబ్దం చేస్తాను, 50% ఉమ్ అనే శబ్దం చేస్తాను శ్వాస వదిలేటప్పుడు. ఆ శ్వాస వదలడానికి నా శబ్దానికి కలిపే ప్రయత్నం కూడా చేస్తాను. ఒక ఆవర్తనం మీరు వినండి, విని మీరు 10 ఆవర్తనాలు మీరు కంటిన్యూషన్ చేయాలి. శ్వాస తీసుకుంటున్నాను గమనించండి. ఇది ఒక ఆవర్తనం. సో మీరు 10 ఆవర్తనాలు కొనసాగించండి. మీరు ఎంత చాంటింగ్స్ చేస్తే మీకు అంత రిజల్ట్ ఉంటుంది. హాయిగా ప్రశాంతంగా పడుకొని ఒక 10 ఆవర్తనాలు చేయించండి. రెండు కాళ్ళు కలపాలి, రెండు చేతులు బాడీ పక్కకు తీసుకోవాలి. ఎడమ చేతిని ఈ పొట్ట పైన ఆనించాలి, కుడి చేతిని తల వెనుకకు చాపాలి ఇట్లా నెమ్మదిగా. ఎడమ కాలు ఇట్లా మలవాలి, కుడివైపుకు తిరగాలి. కుడివైపుకు తిరిగి ఎడమ చేతిని ఛాతీ ముందు నేలపైన ఆనించి, ఎడమ కాలును కుడి కాలు పైన ఆనించి, రెండు చేతుల సపోర్ట్ తోటి ఇలా లేచి కూర్చోవాలి, డైరెక్ట్ లేవకుండా. ఓకే, లేపి కూర్చోబెట్టండి. 3 ప్రాణాయామాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ వీరికి. ఫస్ట్ ఉజ్జయి ప్రాణాయామ. సుఖాసనంలో కూర్చోండి, రెండు చేతులు ఇట్లా ఉంచండి, చిన్ముద్రలో ఉంచుకోండి. ఓకే, నేను ఒక రౌండ్ చెప్తూ చేస్తాను, మీరు గమనించండి. ఫస్ట్ ఏం లేదు, సుఖాసనంలో కూర్చున్నాను, నిటారుగా కూర్చున్నాను. ముక్కు రంధ్రాల ద్వారా ఈ గొంతులో కొంచెం ఆ కండరాలని కొంచెం లోపలికి నొక్కి పట్టి ఇష్షింగ్ సౌండ్ చేస్తూ శ్వాస తీసుకోవాలి. మళ్ళీ ఇష్షింగ్ సౌండ్ చేస్తూ శ్వాస వదలాలి. ఇగో ఇలా. ఇలా
సింపుల్ ప్రాణాయామ, ఉజ్జయి ప్రాణాయామ. గొంతులో కొంచెం కండరాలను మీకు మీరే మీ వీల్ పవర్ తోటి కొంచెం లోపలికి కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఇష్ అనే సౌండ్ లోపలికి పీల్చాలి 2 ముక్రంధ్రాల ద్వారా. మళ్ళీ 2 ముక్రంధ్రాల ద్వారా ఆ లోపల ఇషింగ్ సౌండ్ చేస్తూ శ్వాస వదలాలి. చేసేటప్పుడు ముఖంలో బిగింపొద్దు, ప్రశాంతంగా ఉండాలి, చిరునవ్వు నవ్వాలి. ఒక 10 ఆవర్తనాలు చేయండి బాబాయ్ ఇలా. గొంతులో సౌండ్ రావాలి, అనే సౌండ్ రావాలి. మరీ ఎక్కువ వద్దు, కొంచెమే. గొంతులో మసాజ్ జరగాలి. ఉజ్జయి తోటి గొంతులో మసాజ్ జరుగుతూ ఉంటుంది. సో చేశారా? ఓకే, 10 రౌండ్స్ తర్వాత ఆపేసి అని చెప్పండి. ఆపేసి కళ్ళు మూసుకొని గమనించమని చెప్పండి. గొంతుని కళ్ళు మూసుకొని గమనించమని చెప్పండి. గొంతులో గమనించమని చెప్పండి. ఆ ఇషింగ్ సౌండ్స్ తోటి మీ గొంతులో మంచి మసాజ్ జరిగింది. ఆ గొంతు భాగాన్ని గమనించండి. ఓకే, నెమ్మదిగా కళ్ళు తీద్దాం. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ప్రాణాయామ, వెరీ ఈజీ ఆల్సో. ఏం లేదు, ఈ చూపుడు వేలు 2 చూపుడు వేళ్ళు, 2 చేతుల యొక్క చూపుడు వేళ్ళు ఈ చెవుల పైన, చెవి దిమ్మల పైన స్లైట్గా నొక్కాలి. అంటే పక్కవారి శబ్దం మనకు వినపడద్దు. ఒక రౌండ్ చూడండి, నేను చేసేది చూడండి. సో ముక్కు రంధ్రాల ద్వారా నిండుగా శ్వాస తీసుకొని అనే శబ్దం చేస్తూ పూర్తిగా వదలాలి. ఆ శబ్దం చేసేటప్పుడు మీ గొంతులో గమనించండి, తలలో గమనించండి. నేను ఒక రౌండ్ చేస్తున్నా, మీరు చూడండి. ఈ చెవి దిమ్మెల పైన 2 వేళ్ళు ఆనించాను, స్లైట్గా నొక్కేస్తున్నా. అంటే పక్క శబ్దం నాకు వినబడతలేదు. ఇగో ఇలా శ్వాస తీసుకుంటున్నా. ఇట్లా 10 రౌండ్లు చేయించండి. 20 రౌండ్లు చేయించిన ప్రాబ్లం లేదు, 10 రౌండ్లు చేయించండి. ఓకే, స్టాప్ ద ప్రాక్టీస్. కళ్ళు మూసుకొని గమనించండి. చేతులు దించండి. చేతులు దించేసి కళ్ళు మూసుకొని గమనించండి. చెవులు చల్లగా ఉంటాయి. బ్రెయిన్ రీఫ్రెష్, మైండ్ కామ్ డౌన్, ఆలోచనలు లేనటువంటి మానసిక స్థితి, అదొక అద్భుతం, ఆనందదాయకం. ఆ మకార శబ్ద తరంగాలు మీ బ్రెయిన్ అండ్ మైండ్, ఇది స్ట్రెస్ బస్టర్ ప్రాణాయామం. మీ మైండ్లో స్ట్రెస్ ఉన్నప్పుడు వితిన్ సెకండ్స్లో ఆ స్ట్రెస్ పగిలిపోతుంది, అంటే వెళ్ళిపోతుంది. స్ట్రెస్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ క్రానిక్ డిసీజెస్. మానసిక ఒత్తిడి అన్ని రోగాలకి మూలం. ఓకే, నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. 3వ ప్రాణాయామ అనులోమ విలోమ, వెరీ పవర్ఫుల్ ప్రాణాయామ. ఎడమ చేయి చిన్ముద్రలో ఉంచండి. చూపుడు వేలు, బొటన వేలు లైట్గా టచ్ చేసి మీరు ఇట్లా కూర్చుంటే
సుఖాసనంలో కూర్చుంటే ఇట్లా కంఫర్ట్గా ఉంటుంది. రైట్. కుడి చేయి నాసిక ముద్ర, చూపుడు వేలు మధ్య వేలు మలవండి. ఇప్పుడు బొటన వేలు సహాయంతో కుడి రంధ్రం ముయ్యండి. ఎడమ రంధ్రం నుంచి పూర్తిగా గాలి వదలండి. మొదలు పూర్తిగా వదలండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఎడమ నుంచి నెమ్మదిగా శ్వాస తీసుకుంటున్నాను. ఊపిరితిత్తుల నిండుగా నింపాను. ఎడమ రంధ్రం మూసాను. చూపుడు వేలు ఉంగరపు వేలు సహాయంతో, చిన్న వేలు ఉంగరపు వేలు సహాయంతో ఎడమ రంధ్రం మూసాను. కుడి రంధ్రం తెరిశాను. కుడి రంధ్రం నుంచి పూర్తిగా శ్వాస వదులుతున్నాను. కార్బన్ డయాక్సైడ్ పూర్తిగా వదలడము ఆరోగ్యమే. మళ్ళీ కుడి రంధ్రము నుంచి శ్వాస తీసుకుంటున్నాను. ఆక్సిజన్ సమృద్ధిగా నింపడము ఆరోగ్యమే. బొటనవేలు సహాయంతో కుడి రంధ్రం మూసి ఎడమ రంధ్రం తెరిచి మళ్ళీ పూర్తిగా కార్బన్ డయాక్సైడ్ రూపంలో శ్వాసను వదులుతున్నాను. కార్బన్ డయాక్సైడ్ను వదలడము, ఆక్సిజన్ నింపడము రెండు ఆరోగ్యమే. పూర్తిగా వదలండి. ఇది ఒక ఆవర్తనం. ఓకే. మళ్ళీ ఎడమ నుంచి నెమ్మదిగా శ్వాస తీసుకోండి. ఎడమ రంధ్రాన్ని ముయ్యండి. ఉంగరపు వేలు చిన్న వేలు సహాయంతో కుడి రంధ్రము తెరవండి. కుడి రంధ్రము నుంచి కార్బన్ డయాక్సైడ్ రూపంలో శ్వాసను పూర్తిగా బయటకు వదలండి. మళ్ళీ కుడి రంధ్రము నుంచి నెమ్మదిగా శ్వాస తీసుకోండి. ఆక్సిజన్ నింపండి, అది ఇంధనం. బొటనవేలు సహాయంతో కుడి రంధ్రము ముయ్యండి. ఎడమ రంధ్రము తెరవండి. పూర్తిగా ఎడమ రంధ్రము నుంచి కార్బన్ డయాక్సైడ్ రూపంలో గాలిని వదలండి. ఇక ఒక 10 ఆవర్తనాలు నిటారుగా కూర్చోండి. ముఖంలో చిరునవ్వు, శ్వాస మీద మనసుంచండి, కొనసాగించండి. 10 ఆవర్తనాలు పర్ఫెక్ట్గా చేయండి. 24 గంటలు. ఇది మానసిక ప్రశాంతతకి మంచి ట్యాబ్లెట్ లాగా, మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సెరటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్, మెలటోనిన్. అదే మాదిరిగా కార్టిసోల్ స్ట్రెస్ హార్మోన్ తగ్గిపోతూ ఉంటుంది. ముఖంలో చిరునవ్వు, మానసిక ప్రశాంతత, శ్వాస మీద ధ్యాస ఉంచండి. అక్కడ పక్కకు కూర్చున్నటువంటి పిన్ని శ్వాసక్రియ జరుపుతుంది, మీరు శ్వాసక్రియ జరుపుతున్నారు. మీకు వారికి తేడా ఏంటంటే మీరు కాన్షియస్ బ్రెత్లో ఉన్నారు, అంటే శ్వాసను గమనిస్తూ చేస్తున్నారు. అక్కడ పిన్ని శ్వాసను గమనించడం లేదు. అక్కడ 30% మాత్రమే ఊపిరితిత్తులు ఉపయోగపడుతూ ఉంటాయి, నీకు 100% ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకే. ఎడమ రంధ్రం నుంచి శ్వాస వదిలి చేతిని దించేసేయండి. కళ్ళు మూసుకొని గమనించండి. రిఫ్రెష్ బ్రెయిన్, కామ్ డౌన్ మైండ్, ఆలోచనలు లేనటువంటి మానసిక స్థితి అదొక అద్భుతం, ఆనందదాయకం. ఓకే. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు ఏం లేదు, ఒక 10 మినిట్స్ ఓం మెడిటేషన్. ఏం లేదు, ఓం చాంటింగ్స్. టెలిఫోన్లో మీరు ఏదన్నా ఒక ఓం సౌండ్ తీసుకోండి. దాన్ని రిథమిక్‌గా సింక్రనైజ్ చేస్తూ ఆ ఓం చాంటింగ్స్ చేయించండి. ఇప్పుడు చేయించినా పర్వాలేదు, మీరు మధ్యాహ్నం చేయించినా పర్వాలేదు, సాయంత్రం చేయించినా పర్వాలేదు. మెడిటేషన్. థ్యాంక్ యూ. ధన్యవాద్. నమస్తే.